చిత్ర, ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? అర్జున్ నాతో పెళ్లి ఒప్పుకున్నాడే. ఇంకొక 3 రోజుల్లో నా నిశ్చితార్థం. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే నాకు సహాయపడిన నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నేనింత సంతోషంగా ఉంటే నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏ నా సంతోషం నీకు సంతోషం అనిపించట్లేదా? నేను నీకు హెల్ప్ చేసినందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ ఆ పని చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. నీకు హెల్ప్ చేసిన పాపానికి ఆ ఫ్యామిలీని రాళ్లతో కొట్టి చంపేశారు తెలుసా? చిన్న పిల్ల అని కూడా చూడకుండా వాళ్ళ 3 ఏళ్ల పాపని కూడా చంపేశారు. చూస్తే చచ్చారులే. నా పని అయితే పూర్తయింది కదా, అది చాలు. నా అర్జున్ నాకు సొంతం కాబోతున్న సమయంలో చచ్చిన వాళ్ళ గోల నాకెందుకు? నువ్వు మనిషివా రాక్షసివా? వాళ్ళకి జరిగిన అన్యాయానికి కనీసం బాధ కూడా కలగడం లేదా? ఒక ఫ్యామిలీ మొత్తం నీ వల్లే చనిపోయారు. అవేమీ పట్టనట్టు అంతగా ఎలా ఆనందపడుతున్నావే? ఇంకా ఆపుతావా? నాకెవ్వరి గురించి బాధలేదు. నాకు కావాల్సింది నా అర్జున్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడం అంతే. ఏదో సహాయం చేశావు కదా, నీకు ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తాను. చూడు, నేనిక్కడికి వచ్చిన విషయం కానీ వాళ్ళని కలిసిన విషయం కానీ వాళ్ళు నా వల్లే చనిపోయారన్న విషయం కానీ ఎవరికైనా చెప్పావో ఇందాక రాక్షసివి అని అడిగావు కదా, అది నిజమో కాదో చూపిస్తా. అర్థమైంది కదా? ఈ కథ మర్చిపో. నేను ఇక్కడికి వచ్చింది ఆ రోజు మిమ్మల్ని అవమానించినందుకు సారీ చెప్పడానికి వచ్చాను. అదేంటి అంకుల్, మీరు సారీ చెప్పడం దేనికి? ఇన్ని రోజులు నిషా కనిపించట్లేదు అనుకున్నాను, కానీ నిషా చనిపోయింది. ఏంటి బాబాయ్, నిషా చనిపోయిందా? అవునంజలి, నిషా బాడీని మా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ధర్మా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో తలకి బలమైన గాయమై చనిపోయినట్టుగా తెలిసింది. ఇంతకీ తను ఎవరు చంపారో తెలిసిందా? నిషా చనిపోవడానికి కొన్ని గంటల ముందు తనకు తానుగా ఒక వీడియో తీసుకుంది. ఆ వీడియోలో తన్నెవరో చంపబోతున్నారని, అదే తనకు ఆఖరి రోజని చెప్పింది. అలా చెప్తుండగానే నిషా దేన్నో చూసి భయపడింది.
నిషా దేని చూసి భయపడిందో తెలియదు కానీ ఆ వీడియోలో ఒక చిన్న పాప కనిపించింది. ఎవరా పాప? తెలీదు. ఆ పాప ఫోటో తీసుకొని ఈ కాలనీ మొత్తం ఎంక్వైరీ చేశాం. చాలామంది ఆ పాపను చూసామంటున్నారు కానీ ఆ పాప ఎక్కడుందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఆ చిన్నపిల్లే నిషాన్ చంపిందని నా అనుమానం. చిన్నపిల్ల అని మీరే అంటున్నారు. అలాంటప్పుడు నిషాని ఎలా చంపుంటుంది? ఎందుకంటే ఇంకొకరిని అనుమానించడానికి ఆప్షన్ లేదు అర్జున్. ధర్మ, ఈ కాలనీలోనే ఆ పాప తిరిగింది అని అంటున్నావు. ఆ పాపను మేము చూసుండొచ్చు. నీ దగ్గర ఏమైనా ఫోటో ఉందా? ఏంటి పాప ఫోటోను అంతలా చూస్తున్నారు? ఎక్కడైనా చూసారా? వామ్మో, ఆ రోజు రాత్రి దుప్పట్లో దూరి నన్ను భయపెట్టిన పాపలాగే ఉంది. ఆ బొమ్మను తన్నినందుకే నాకు చుక్కలు చూపించింది. ఇప్పుడు గుర్తుపడితే వామ్మో, నన్ను ఆ చుక్కల్లోనే కలిపేస్తుందేమో. కాంతం గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పాపను ఎక్కడైనా చూసారా? చిచి, ఈ పాపను నేను చూడడం ఏంటి? ఈ కాలనీలో కాదు, అసలు ఏ కాలనీలోనూ చూడలేదు. దీనికి నాకు అసలు ఏ సంబంధం లేదు. తీసుకోండి. చూడలేదు. హలో పోలీస్ అంకుల్. హాయ్ సిరి, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? అయ్యో, మీరంటే పోలీస్ కాబట్టి రోజు ఉంటుంది. మాకు సండే హాలిడే ఉంటుంది. అవును, ఈరోజు సండే కదా, మర్చిపోయాను. అన్నట్టు సిరి, నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఓ, చాలా మంది ఉన్నారు. అయితే నీ ఫ్రెండ్స్లో ఈ పాప ఉందేమో చూడు. ఈ ఆత్మ ఎంత శక్తివంతమైనదంటే ఇంకో శక్తికి ప్రాణం పోసింది. దాన్ని ఉపయోగించుకునే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తోంది. గీత సమాధిని బద్దలు కొట్టుకుని బయటకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే గనక జరిగితే బయటకు వచ్చే గీత ఆత్మ భయంకరమైన ప్రేతాత్మలా మారిపోతుంది. నువ్వు నన్నేమీ చేయలేవు. నీ ఆత్మకు ఆయువు తీరిపోయింది. 11 రోజుల్లో రాబోతున్న మహాలయ అమావాస్య రోజున నిన్ను అంతం చేస్తాను.